శంకర్ అయితే పెళ్లి చీర ఇక వెన్నెలకి ఇస్తూ ఉంటాడు. ఇక పెళ్లి చీర ఇదిగో నీకు నచ్చిందా అనేసి అడుగుతూ ఉంటాడు. తన ముందు చీర పెట్టి ఇక విసురుగా చీరనైతే నెట్టేస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా శంకర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఏంటి నువ్వు మన ఇద్దరికి ఇష్టం లేకుండా పెళ్లి జరిగిందని, మన బంధానికి విలువ లేదని నువ్వు అన్నావు. అసలు మనది పెళ్ళే కాదని మీ పెద్దమ్మతో నువ్వు అన్నావు. అలాంటిది ఇష్టం లేకుండా నేను మీ అన్నయ్య పక్కన కూర్చొని తాళి కట్టించుకుంటే ఆ బంధానికి విలువ ఉంటుందా? ఆ పెళ్ళికి విలువ ఉంటుందా? ఇప్పుడు నువ్వన్న మాటలే కదా నేను అడుగుతున్నాను. చెప్పు. అది నాకు ఇష్టం లేకుండా ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు మాట్లాడవేం చెప్పు అనేసి అడుగుతుంటే ఇక శంకర్ అయితే మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. ఏమీ సమాధానం చెప్పడు. చూడు చెప్తున్నా, నా విషయంలో ఏం జరిగినా సరే మా అమ్మ విషయంలో మా అమ్మకి ఏదైనా అవ్వాలి, మిమ్మల్ని ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టను. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని శంకర్ చెప్పి అక్కడ ఉన్న బెడ్ మీద కూర్చొని జరిగిందంతా తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది వెన్నెల అయితే. ఇక వెన్నెల ఏడుస్తూ ఉండడం చూసిన శంకర్ అయితే నువ్వు అలా ఏడవకు, నాకు అసలు నువ్వు ఏడుస్తూ ఉంటే నేను నిన్ను చూడడం అలా చూడడం నాకు ఎందుకో నచ్చటం లేదు. నేనేదో తప్పు చేశానన్న ఫీలింగ్ నాకు పుడుతుంది. నువ్వు ఏడవకు ప్లీజ్ మా అనేసి సర్ది చెప్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా శంకర్ అలా చెప్పేసరికి శంకర్ వైపే చూస్తూ ఉంటుంది. ఇక నువ్వు ఏడుస్తూ ఉంటే నేను తప్పు చేశానని నాకు ఆ ఫీలింగ్ వస్తే నేను మా పెద్దమ్మని ఎదిరించాల్సి వస్తుంది. నాకు అలా తీసుకురాకు, నాకు కష్టంగా ఉంటుంది అనేసరికి ఇక వెన్నెల అయితే శంకర్ వైపే చూస్తూ ఉంటుంది. మరొక వైపు ఏంటి ఈడు ఎంతసేపు అయినా కూడా బయటికి రావటం లేదా అనేసి నాగమ్మ చూస్తూ ఉంటుంది. ఇక శంకర్ అలా ఒక్కసారిగా అలా మాట్లాడేసరికి వెన్నెల తన దగ్గరికి వెళ్ళి హత్తుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా వెన్నెల అలా హత్తుకునేసరికి శంకర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక శంకర్ ఎప్పుడు బయటకు వస్తాడని నాగమ్మ చూస్తూ ఉంటుంది. ఇది రోజు ప్రోమో లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.